ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. బంగాళాఖాతంలో ఊహించని పరిణామం ఈ రోజు పొద్దున జరిగింది. పొద్దున్నే సముద్రంలో ఒక అలజడి క్రియేట్ అయింది. ఉదయం 7:26 సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. ఇది రెక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతగా నమోదైంది. అయితే 35 కిలోమీటర్ల లోతులో సంభవించినటువంటి ఈ భూకంపంతో ప్రస్తుతం అయితే ఎలాంటి ముప్పు లేదు అండ్ ఆస్తి గాని ప్రాణ నష్టం జరగలేదు. కానీ తీవ్రత పెరిగితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. గత నవంబర్ 21న హిందూ మహాసముద్రంలోనూ ఇలాంటి భూకంపమే సంభవించింది. అప్పట్లో ఆ భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అప్పట్లో డెప్త్ కేవలం 10 కిలోమీటర్లుగా ఉంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం అటు సోమవారం సాయంత్రం హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో సంభవించింది. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే రెక్టర్ స్కేల్ పై ఇది 3.2గా నమోదైంది. రాత్రి 9:22 ప్రాంతంలో సోనీపట్ ప్రాంతంలో కూడా 5 కిలోమీటర్ల లోతులో ఈ కేంద్రాన్ని అయితే గుర్తించడం జరిగింది. సో నేపాల్లోనూ ఆదివారం స్వల్ప భూకంపం కూడా ఏర్పడింది. సుదూర్ పశ్చిమ ప్రావిన్స్లోని బజాంగ్ జిల్లాలో కూడా భూమి కంపించింది. అది రెక్టర్ స్కేల్ పై 4.4గా తీవ్రత నమోదైంది. ఇక దక్షిణాసియాలోని ఇటీవల వరుస భూకంపాలు, దక్షిణాసియాలోని గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా అయితే తజకిస్తాన్లో 75 కిలోమీటర్ల లోతులో 3 తీవ్రతతోని భూకంపం సంభవించింది. ఈ భూకంపంపై నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ కీలక ప్రకటన జారీ చేసింది. అదేంటి అంటే ఇదే ప్రాంతంలో నవంబర్ 26న 90 కిలోమీటర్ల లోతులో 4.2 తీవ్రతతోని భూకంపం సంభవించింది. డిసెంబర్ 1న మరో 2 భూకంపాలు నమోదయ్యాయి. సో సోమవారం తెల్లవారుజామున టిబెట్లోనూ భూకంపం సంభవించింది. 50 కిలోమీటర్ల లోతులో 3.3 తీవ్రతతోని ఈ భూకంపాలైతే వచ్చినట్టుగా ప్రకటించిన సిచ్యువేషన్. ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించినటువంటి ఈ భూకంపాలు త్వరలోనే భారత్పై విరుచుకుపడే ప్రమాదం ఉంది అన్నట్టుగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దేశంలో ఏకంగా మన దేశంలో ఏకంగా 61% ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్క్ పరిధిలోకి చేరడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ కొత్తగా సవరించినటువంటి ఈ భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడిస్తోంది. అంతేకాదు పొంచి ఉన్నటువంటి భూకంప ప్రమాద తీవ్రతను కూడా తెలియజెప్పే ప్రయత్నం కూడా జరుగుతోంది. అత్యంత ఎక్కువ రిస్క్ జోన్ కేటగిరీని కూడా ఇందులో చేర్చింది. మొత్తంగా అయితే హిమాలయ ప్రాంతాలన్నిటినీ కూడా జోన్ 6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఏం మారింది అండ్ హిమాలయాలు గతంలో 4-5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతం అంతా కూడా నిజానికి ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నటువంటి భూకంప రిస్క్ తీవ్రతతో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. ఇప్పుడు కేవలం 5 విభజనలు మొన్నటి వరకు ఉండేవి, ఇప్పుడు 6 విభజనలుగా చేశారు. ఈ క్రమంలోనే భూలోతుల్లోని పొడవాటి ప్రాంతాల్లో ఈ భూకంపం ముప్పు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో అత్యధిక భూకంప రిస్క్ ఉన్నటువంటి పలు భాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిస్క్గా పరిగణ పొందు వచ్చాయి. దాన్ని ఇప్పుడు సరి చేసినట్టుగా ఇప్పుడు ఈ ఏదైతే కనుక్కున్నారో ఈ విభజనలో ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించి BIS వెల్లడించింది. ఈ నిజానికి ఇదంతా కూడా సో హిమాలయ ప్రాంతాల్లో గత 2 దశాబ్దాలుగా భూకంపం జాడలు కూడా కనిపించలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అనలేము అన్నటువంటి మాట కూడా ఇందులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇలా డేంజర్ జోన్లోకి హిమాలయాలు వచ్చాయి? ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి కాబట్టే, మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నటువంటి మందు పాత్రపై ఉన్నాయి హిమాలయాలు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం ఈ ప్లేట్లు జనరల్లీ కదులుతూ ఉంటాయి.
కాబట్టి దీని ఫలితంగానే కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. సో 2 ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైకి పెరుగుతూ వస్తోంది. హిమాలయాలు ఆవిర్భావానికి మూల కారణంగా ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో ఎవరెస్ట్తో పాటు ప్రపంచంలో కల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకు ఇదే కారణమని కూడా చెప్తున్నారు. కనుక అవి చల్లగా కనిపించేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భం అంతా నిత్యం అలజడిగా ఉంటూ వస్తోంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి ఈ భూకేంద్రంపై విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది. ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతూ ఉంటుంది. అది కాస్త అత్యంత శక్తివంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తోంది. ఇది చాలదన్నట్టుగా భూమి మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే అన్నటువంటి మాట చెప్తున్నారు. వయసు పరంగా చూసుకున్నా కూడా పర్వతాల కంటే చిన్నవి కూడా ఉన్నాయి. దాంతో హిమాలయాల్లోనే రాళ్ళు తదితర నిత్యం అటు ఇటు కదులుతూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి అందుకే ఇక్కడ భూకంపం సంభవిస్తే అది అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. అంతా అక్కడే ఉంది. మెయిన్ బౌండరీ కావచ్చు, మెయిన్ సెంట్రల్ కావచ్చు, మెయిన్ ఫ్రంటల్ కావచ్చు, ఇలా భూకంప కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ అంటే భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు దీన్ని. సో అతి పెద్దవి కూడా ఈ హిమాలయం మీదనే ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు అంటే కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట. అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. సో కర్ణుని చావుకు ఎన్నో కారణాలు ఉన్నట్టుగా ఇన్ని కారణాలు కలగలిపి ఇప్పుడు హిమాలయాలను ప్రపంచంలో కల్లా భూకంప రిస్క్ అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చారు సైంటిస్టులు. హిమాలయాల్లోని డెహ్రాడూన్ కావచ్చు, మొహన్తో పాటుగా మొత్తం ఉత్తరాఖండ్ అంతా కూడా తాజాగా భూకంప డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాయి. అక్కడ జనాభా నానాటికి ఊహకు అతీతంగా పెరిగిపోతుండడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. సో రిస్క్ ప్రాంతాల్లో ఇప్పుడు భారత్ హిమాలయాల్లో ఎక్కువగా ఒకవేళ భూకంపం అతి భూకంపం జోన్గా దీన్ని తేల్చారు. కాబట్టి ఒకవేళ భూకంపం అక్కడ సంభవిస్తే మాత్రం ప్రాణాల నష్టం చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది అని సైంటిస్టులు అయితే తేల్చారు. ఇది ఇప్పుడు ఎప్పుడైతే సైంటిస్టులు దీన్ని పూర్తిగా కనుగొని ఈ రిపోర్ట్ని బయటికి తెచ్చారో అప్పటి నుంచి కూడా భయం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ ఏంటి ఇంత రిస్క్ జోన్లో ఉందా, భూకంపాలకు నిలయంగా మారిపోయిందా ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ ఈ రోజు పొద్దున బంగాళాఖాతంలో భూకంపం సంభవించడం మరి ఎక్కువగా 2025లో 16,500 ప్రాంతాల్లో భూమి కంపించింది ఒక రిపోర్ట్ ప్రకారం బయటకు వస్తున్నటువంటి మాట. సో 16,500 సార్లు భూకంపం సంభవించింది అని అంటే ఇక ఎంత రిస్క్ జోన్లో మనం ఉన్నాం. అట్లాగే 5 ఇప్పటి వరకు రిస్క్ జోన్లని కేవలం 5 విభజనలుగా ఉండేవి. ఇప్పుడు 6వ విభజన కూడా తేల్చేశారు సైంటిస్టులు. అది హిమాలయాలు అత్యంత డేంజర్ జోన్గా డిక్లేర్ చేశారు. మరి ఫ్యూచర్లో ఏం జరగచ్చు ఏంటి అనేది కూడా చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి